మాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెంది ఈ రోజుకి 14 రోజులే. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ లో మాత్రమే ప్రిలిమినరీ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్టు అనేది ఎవరు ఏ కేసులో అయినా సరే పోస్ట్ మార్టం రిపోర్టు 3వ రోజు ఇచ్చేయాలి. ఇన్ని రోజులైనా పోస్ట్ మార్టం రిపోర్టు లేట్ అవడానికి కారణం ఏంటి? దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి. రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ప్రవీణ్ పగడాల భార్య ఇన్వెస్టిగేషన్, పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉందని చెప్పింది కాబట్టి మనకి ఇంకేమీ భయం లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు వార్తలు వచ్చినాయి. మరి అటువంటి ఆవిడ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేసినట్టుగా 14 రోజులైనా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు? చంద్రబాబు గారు మీరు ఏమన్నా రహస్య ఆదేశాలు ఇస్తున్నారా? ఎందుకు రాలేదు? ఏంటి మర్మం? మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము ఇది హత్య అని. పోలీస్ డిపార్ట్మెంట్ని దీన్ని ఎలాగన్నా సరే దీన్ని యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయాలని చూస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎంత త్వరితగతిని మీరు చూసుకుంటే, ఎంత త్వరితగతిని ఈ దర్యాప్తును పూర్తి చేసి ప్రజలకు ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం అంత శ్రేయస్కరం. మీరు లేట్ చేసే కొలది చాలా వదంతులు వస్తూ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, అన్నిటికన్నా దారుణ విషయం ఫేక్ వీడియోలు. ఫేక్ వీడియోలు ఐజీ గారు వార్తా ఛానల్లో వస్తున్న అన్నీ కూడా ఫేక్ వీడియోలు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ఫేక్ వీడియోలు తీసుకుని చాలామంది చాలా రకాలుగా కథలు వెళ్ళారు. ఆయన ఒక తాగుబోతని, అదని ఇదని, అన్నీ ఫేక్ వీడియోలు అని చెప్పేసి చెప్పారు. ఆ ఫేక్ వీడియోలు రిలీజ్ చేసిన టీవీ ఛానళ్ళ మీద కానీ, లేదంటే వాడికి అందజేసిన వ్యక్తుల మీద కానీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? పోలీసులే ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళు, ఛానల్స్ వాళ్ళు. ఇదిగో ఈ వీడియో రిలీజ్ అయింది, దాంట్లో ప్రతి వీడియోనికి కూడా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వీడియోని విశ్లేషిస్తుంది. ప్రతి వీడియోలో కూడా ఏ వీడియో తీసుకున్నా దాంట్లో లోపాలు ఈజీగా కనిపెడతా ఉన్నారు. బండి ఒకటి కాదని, మనిషి ఒకటి కాదని. నేను ఫస్టే చెప్పాను, కొవ్వూరు నుంచి డ్రైవ్ చేస్తున్న మనిషి ఆయన కాదు. తర్వాత నిన్న పోలీసులకు ఒక మాట చెప్పాను, మీరు ఎంతసేపు యాక్సిడెంట్ అయిపోయిందన్న కోణంలో చూస్తున్నారు. ఎవడన్నా చంపేసి అక్కడ పారేసి ఆడికి ఏ చిన్న దెబ్బలు తగులుతాయి కదా, అలాగా దిగినప్పుడు మీరు ఏమన్నా హాస్పిటల్స్ని 11:40 తర్వాత దగ్గరున్న హాస్పిటల్ కానీ, చుట్టుపక్కల హాస్పిటల్ కానీ ఎవరన్నా మీరు జాయిన్ అయ్యారా, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో ట్రీట్మెంట్ ఇచ్చుకున్నారా అని అడిగాను. చేయలేదండి. స్వయంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు చెప్పారు నాకు, ఐఓ. అలాగే రాజానగరం సిఏ కూడా చెప్పాడు. అంటే కనీసం ఎవరన్నా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కేసుని అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేయాలి. అటువంటిది ఒకవేళ వీళ్ళు ఎంతసేపు యాక్సిడెంట్ దాన్ని ఎలా ప్రూవ్ చేయాలని మొత్తం 24 గంటలు దాని మీద దృష్టి పెడుతున్నారు తప్పితే పోలీసులు ఇంకో యాంగిల్ అన్నది వాళ్ళు ఎక్కడ కూడా చూడట్లేదు. ఫేక్ వీడియోలు వచ్చినాయి. ఫేక్ వీడియోలు ఎవరు తయారు చేస్తున్నారు? ఎవరు మత సామరస్యాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు? దీని గురించి ఏమన్నా దర్యాప్తు చేస్తున్నారంటే దాని దర్యాప్తు లేదు. ఇప్పుడు ప్రెస్ మీటు ఖచ్చితంగా ఈ కేసుని రీపోస్ట్ మార్టం చేయిస్తాను హైదరాబాద్లో అని ఆ రోజు ఇవ్వాల్సిన రిపోర్టు వెంటనే ఆపేశారు. ఎందుకు ఆపేశారు? నేను మళ్ళీ ఒక రోజున 2-3 రోజుల క్రితం ఐజీ గారు ఏదో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈరోజు విడుదల చేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అదే రోజున
రీపోస్ట్ మార్టం చేయడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వండి, హైదరాబాద్లో నేను రీపోస్ట్ మార్టం చేస్తాను, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి ఎస్పీకి కలెక్టర్కి పెట్టాను.